నమస్తే. మొత్తానికి తిరుమల లడ్డు ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా ఉన్న టెంపుల్స్ అన్నిటి మీద ఎఫెక్ట్ భయంకరంగా పడింది. కాశ్మీర్ నుంచి మొదలెట్టుకుని కన్యాకుమారి వరకు, ఇటు గుజరాత్ నుంచి మొదలెట్టుకుని అరుణాచల్ ప్రదేశ్ వరకు, మొత్తం భారతదేశంలో ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద దేవస్థానాలు, దేవాలయాలు, ఇంకా ఇతర ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నిటి మీద ఫుడ్ ఇన్స్పెక్షన్ తనిఖీలు అయితే చేపట్టబోతుంది. ఇప్పుడు ఈ తిరుమల లడ్డు అండి, కొంచెం మనం కరెక్ట్గా మాట్లాడుకుందాం. ఇది టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం, ఇది అందరికీ తెలుసు. ఇది స్వామివారి ప్రసాదం. ఇది తిరుమల తిరుపతి, ఇది ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ఇష్యూ మొత్తం యావత్ భారతదేశం మొత్తం పాకేసింది. ఇందులో పంది కొవ్వుతో తయారైన నూనె, పంది కొవ్వుతో అదేంటి బీఫ్ ఆయిల్, ఇవన్నీ మిక్స్ చేసి ప్రసాదంగా గత ప్రభుత్వ హయాంలో చేశారు అని రిపోర్ట్స్తో సహా అన్ని మనకు వచ్చాయి. మీకు గుర్తుందో లేదో, గతంలో నందిని నెయ్యి అని ఒకటి ఉండేది, కర్ణాటక వాళ్ళది ఇది యాక్చువల్గా. సో రైతులు వీళ్ళందరూ కలిసి పెట్టుకునేది. ఇక్కడ వీళ్ళు కొంచెం స్వచ్ఛంగా నాణ్యంగా సప్లై చేసేవారు. ఇప్పుడు ఈ ఎండి ఎవరైతే ఉన్నారో సిఎండి, మేము 2019 నుంచి 2024 వరకు మేము సప్లై చేయలేదని చెప్పేసారు క్లియర్ కట్గా. సరే, ఇతను టీడీపీ ఏజెంటే అనుకుందాం మనం ఎగ్జాంపుల్. కానీ పంపిన రిపోర్ట్స్ అన్ని గుజరాత్, అటు తమిళనాడు, అటు ఏపీలో, అటు మహారాష్ట్ర కొన్ని చోట్ల టెస్ట్ చేస్తా ఇందులో బీఫ్ అన్ని మిక్స్ అయ్యని చెప్పి క్లియర్ కట్గా ఉన్నాయి కదా. ఎవరి హయాంలో జరిగింది? దేవాలయాలను ఏం చేయాలనుకుంటున్నాయి ప్రభుత్వాలు? ఎవరైనా సరే చెప్పండి. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇంకా సోకాల్ ఏ పార్టీస్ ఉన్నాయో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? హిందూ దేవాలయాల్ని, సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించాలనుకుంటున్నారా? జనాలు అడుగుతున్నారు, సమాధానం చెప్పండి దానికి. ఫుడ్ ఇన్స్పెక్షన్ ఎవరైతే అధికారులు ఉన్నారో మొత్తం ఒకసారి అన్నిటి మీద జల్లెడ పెట్టండి. ఒకసారి కాసులకి, కక్కుర్తుల కమిషన్లకి వాటికి లోపడకండి. అసలు మొత్తం దాడులు చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం దాడులు చేయండి. ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు, కమిషన్ల కక్కుర్తి పడి చేస్తున్నారు, నిజంగా జరుగుతున్నాయా, పూర్తి నివేదిక తేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ తిరుమలలో ఈ వ్యక్తి చూడండి చెప్తున్నాడు. తిరుమలలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఎలా ఉందా. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఎక్సెట్రా అన్ని చేశారు. ప్రభుత్వంలో వీళ్ళు చూడండి, అక్కడ స్వామివారి లడ్డూయే తీసుకొచ్చి చూపిస్తున్నారు. బరువు తగ్గింది, నాణ్యత లేదు, ఇవన్నీ జరిగాయని క్లియర్ కట్ గా తెలుపుతున్నారు. గతంలో నాసి రకం నెయ్యి వాడి ఆ నెయ్యి ద్వారా అప్పట్లో లడ్డు చెడిపోయేది కానీ 2 రోజుల పైన ఉండేది కాదు. అసలు లడ్డు రుచిడేది కాదు. ఏమని అసలు తిరుమల లడ్డు చూడండి, కొన్ని డిస్టెన్స్ ఆఫ్ మీటర్ నుంచి మనకు వాసన తగులుతూ ఉంటుంది. అసలు అది ఆ వాసనకి మన కడుపు నిండిపోతుంది. అంత నాణ్యమైన శుచి శుభ్రంతో తయారవుతున్న లడ్డూని ప్లస్ ఏంటంటే అది పాడవకుండా 1 వీక్ పాటు ఉండేది, అది ఒక్క రోజులో పాడైపోయేది. ఇదివరకు వీళ్ళు చెప్తున్నారు క్లియర్ కట్ గా చూడండి. ఇందులో విచారిస్తే టీడీపీ కొత్త ప్రభుత్వం బాగానే విచారిస్తే ఆ లడ్డులో జంతువుల మాంసపు ఆయిల్ తో చేశారని చెప్పి కూడా ల్యాబ్ రిపోర్ట్ రావడంతో, ఆ విషయాన్ని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారు చెప్పడంతో మొత్తం దేశం, రాష్ట్రం, ప్రజలందరూ కూడా హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా అందరూ ఒక్కసారిగా అన్ని మతాలు ఉలిక్కి పడ్డారు. ఎందుకంటే గతంలో రథాలు కాల్చేశారు, గుళ్ళ దేవుళ్ళు తలలు చేశారు. మన దగ్గర ఆధారాలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి చెప్తున్నాను, హిందూ ఇప్పుడు ఇలాంటివన్నీ భవిష్యత్తులో జరగకుండా అంటే ఒకటే. ఇప్పుడు మీరు ఇది చాలా అంటే చాలా సెన్సిటివ్ టాపిక్, ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. ఇది ఫైనల్ కూర్చుని సార్ట్అవుట్ చేసేయండి, ఎంక్వైరీ చేసి. సిబిఐ ఎంక్వైరీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జరగాలి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పక్కాగా నిజంగా అది జరిగిందా, చేశారా, లోతైన దర్యాప్తు అయితే జరగాలి. హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం హిందూ టెంపుల్స్ లో కేవలం హిందువులు మాత్రమే ఉండాలని ఒక చట్టం తీసుకురండి. దమ్ముంటే ఏ ప్రభుత్వం అయినా ఆ చట్టం తేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మన వైపు కూడా తప్పు ఉంది. ఎంతసేపు పక్కన పడి ఏడవడం కాదు ఏ ప్రభుత్వాలైనా. మన సైడ్ కూడా కొన్ని చట్టాల్లో
చక్కగా పెట్టుకుని ఉంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఓట్లకి ఇతర కాసులు కక్కుర్తిపడి దిగజాడుస్తున్నారు మీరు అందరు కలిసి. ఇప్పుడు మొత్తం దేశం మొత్తం మీద ఇప్పుడు తిరుమల ఎఫెక్ట్ అన్ని ఆలయాలకు పట్టే. ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు రీసెంట్ గా పలాని సుబ్రహ్మణ్య స్వామి, నెక్స్ట్ గోకర్ణ, ఇంకా ఇతర చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఈ సప్లై వాళ్ళు, ఈ నందిని సప్లై కంపెనీ డైరీ అయితే ఉందో వీళ్ళందరికీ సప్లై చేసేప్పుడు వీళ్ళందరిలో భయపడుతున్నారు అక్కడ అందులో ఏం కలిసింది ఏంటా అని. ప్రభుత్వాలు మేలుకోనండి, అందరూ అన్ని పనులు చేయలేరు, గుర్తుపెట్టుకోండి. కొన్ని వ్యవస్థలు కొన్ని వ్యక్తులకు ఇచ్చేయండి. హిందూ దేవాలయాల్లో కేవలం హిందువులు మాత్రమే ఉండాలని ఒక రూల్ జీవో పాస్ చేయండి. ధర్మం ఎందుకు బతుకుండడం ఏం చూస్తాం? అవన్నీ గాలికి వదిలేసి మీ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ఓట్లని ఇవ్వని అవ్వని నానా భ్రష్టు పట్టించారు మొత్తం మీరందరూ కలిసి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణం రంగంలో దిగండి. సిబిఐ ఎంక్వైరీ చేయించండి. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎవరి వల్ల చేయవలసి వచ్చిందని పూర్తి నివేదిక లోతుగా దర్యాప్తు చేసి కఠినంగా అంటే కఠినంగా శిక్ష వేయవలసిందిగా భారతదేశ ప్రజల తరపున, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున ఈ వేదిక ద్వారా నేను కూడా మీ అందరికీ డిమాండ్ చేయడం అయితే జరుగుతున్నది. తక్షణమే మీరు రంగంలో దిగండి. చూస్తూ ఆలస్యం అమృతం విషయం మీరు కామా కూర్చుంటే పుణ్యకాలం అంతా అయిపోతుంది. వెంటనే యాక్షన్ తీసుకుని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసేసి ఎవరైనా సరే ఎంతటివైనా సరే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టకండి. ఎందుకంటే ఇలాంటివి కనుక రిపీట్ అవుతుంటే చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతాయి. కొంచెం ఫోకస్ చేసి వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేసండి. సెన్సిటివ్ మ్యాటర్ ఇది, లేదంటే చాలా అంటే చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది మనం.